బ్యాక్ టు ఇది నిజం. వారసత్వ రాజకీయాలకు బద్ధ వ్యతిరేకి ఎన్టీఆర్. కానీ ఆయన మానసపుత్రిక తెలుగుదేశంలోనే వారసుల గొడవ. టీడీపీలో హరికృష్ణ వివాదం సద్దుమణిగేనా? కుటుంబ సంక్షోభం నుంచి చంద్రబాబు ఎలా గట్టెక్కుతారు? ఎన్టీఆర్ 1982లో పార్టీ పెట్టడానికి ప్రధాన కారణాలు రెండు. ఒకటి, తెలుగు జాతి ఆత్మ గౌరవం కాపాడాలని. రెండోది, వారసత్వ రాజకీయాలకు తావుండకూడదని. అందుకే ఎన్టీఆర్ ఎప్పుడూ కుటుంబ సభ్యులను పాలిటిక్స్ లోకి లాగలేదు. కానీ ఇప్పుడు మాత్రం అటు టీడీపీ అధినేత, ఇటు ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణ తమ వారసుల కోసం తగువులాడుకుంటున్నారు. లోకేష్ కు జూనియర్ ఎక్కడ పోటీ వచ్చేస్తాడోనని చంద్రబాబు భయం. అందుకే 2009లో ఎంత దగ్గర చేసుకున్నారో ఇప్పుడు అంతే దూరం పెడుతున్నారు. ఇక కొడుకును కరివేపాకులా తీసి పారేస్తుంటే ఏ తండ్రికైనా బాధే. హరికృష్ణ పరిస్థితి ఇదే. ఇలా టీడీపీ పాలిటిక్స్ కొన్నాళ్లుగా నందమూరి నారా ఫ్యామిలీ గొడవల్ని చక్కదిద్దుకోవాల్సి వస్తుంది. ఎంపీ పదవికి రిజైన్ చేయడానికి ప్రధాన కారణం చంద్రబాబుతో విభేదాలే. అయితే తెలుగుదేశం నుంచి బయటకొచ్చి హరికృష్ణ ఏం సాధించగలరు అని పెదవి విరుస్తున్నారు చాలా మంది. హరికృష్ణ రాజీనామా వల్ల తెలుగుదేశంలో సంక్షోభం వస్తుందా అని అంటే, ఒక సంక్షోభం వచ్చినా మటుకు హరికృష్ణకున్న ఫాలోయింగ్ ఏంటి, లేదా హరికృష్ణకు వెంబడి ఉన్న జనం ఎంత, హరికృష్ణ బయటికి వెళితే ఏమన్నా జనం ఆయన వెంబడి వీధుల వెంబడి వచ్చేసి పోరాటం చేస్తామని అంటారా? ఇంతకుముందు హరికృష్ణ ఒకసారి పార్టీ పెడితే ఆయన పార్టీకి ఏ గతి పట్టింది అందరికీ తెలుసు కదా. కాబట్టి ఏం జరగదు. ఇవాళ రాష్ట్రం మొత్తంలో అసలు తెలుగుదేశం పార్టీ పరిస్థితే అంత బాగాలేదు. అంత బాగాలేని పరిస్థితుల్లో అందులోంచి ఒకడు బయటకు వచ్చి, అదే ఆయన బంధువు బయటకు వచ్చి, ఇవాళ సమైక్యాంధ్ర ఉద్యమానికి ఆయన తిరుగులేని నాయకుడేం కాడు కదా. సమైక్యాంధ్ర ఉద్యమానికి ఆ మాటకు వస్తే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఇవాళ సమైక్యాంధ్రకు అనుకూలంగా వెళ్ళి సోనియా గాంధీ దగ్గర ఈ ప్రాంతాన్ని కనుక విభజించినట్టయితే ఎటువంటి నష్టం జరగబోతుందని చెప్పి వివరిస్తున్నాడు కదా. ఆయన ఛాంపియన్ నిజంగా ఆ మాటకు వస్తాయి. అలాంటి వాళ్ళు ఛాంపియన్స్ అవుతారు తప్ప హరికృష్ణ ఛాంపియన్ ఎలా అవుతాడండి? ఆయన ఛాంపియన్ అవుతే కదా పార్టీ పెట్టడం, అప్పుడు కదా ఆయన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళటం. కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో సంక్షోభానికి హరికృష్ణ రాజీనామా దారితీస్తున్నాయి అయితే నేను అనుకోను. చంద్రబాబుకు వ్యతిరేకంగా 1999లోనే పార్టీ పెట్టి చతికిలపడ్డారు హరికృష్ణ. ఆయన సారథ్యంలోని అన్నా తెలుగుదేశం కనీసం ఆయన్ను కూడా గెలిపించలేకపోయింది. 2004లో అధికారం దూరమయ్యాక చంద్రబాబు కూడా ఎన్టీఆర్ ఫ్యామిలీని పార్టీ వైపు తీసుకొచ్చారు. హరికృష్ణ, బాలకృష్ణ జూనియర్ ఒక్కొక్కరి నోట తెలుగుదేశం మాది, మేం దీనికోసం కష్టపడతాం అనిపించారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ అంతా టీడీపీ కోసమే పనిచేసేలా చేశారు. బాలకృష్ణతో వియ్యం అందుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి చేశారు. బావమరిది హరికృష్ణను తొలుత పార్టీ పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. ఆ తర్వాత రాజ్యసభ మెంబరును చేసి జూనియర్ ఎన్టీఆర్ కు గేలం వేశారు బాబు. వారి వల్ల ఫలితం మాటెలా ఉన్నా అధికారమైతే రాలేదు. పైగా లోకేష్ కు పోటీగా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో వర్గాన్ని కూడగట్టేసరికి చంద్రబాబు చెక్ పెడుతున్నారు. ఈ మధ్య టీడీపీ ఎన్టీఆర్ సినిమాలపై ఫ్లాప్ మెసేజ్లు కూడా ఫార్వర్డ్ చేస్తుందన్నది సినీ వర్గాల సమాచారం. ఒకప్పుడు రాజకీయాలతో సంబంధం లేని కుటుంబం అయినా కూడా ఇప్పుడు అది ఒక రాజకీయ కుటుంబంగా తయారైంది. రాజకీయ కుటుంబంగా తయారైతే పర్వాలేదు, కుటుంబ రాజకీయాలు కూడా రాజకీయాల్లోకి చొచ్చుకొస్తున్నాయి. అది ప్రమాదకరమైనటువంటి అంశం. ఏ ఉద్దేశాలు, ఏ లక్ష్యాల కోసం అయితే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారో ఆ లక్ష్యాలకి పార్టీ దూరంగా జరిగిపోతుంది అంటానికి ఏంటంటే, ఈ పార్టీ మీద కుటుంబ నాయకుల పెత్తనం. సరే, పార్టీ పెట్టిన కొత్తల్లో మొత్తానికి ఎన్టీ రామారావు గారి ఆగ్రహాన్ని తట్టుకోవటానికి వీలుగా కొంతమందిని దగ్గర తీసుకోవటం. వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఆ కుటుంబంలో ఎవరైతే ఒక సే ఉంటుందనుకుంటున్నారో వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకొని వాళ్ళకి కొన్ని పదవులు ఇచ్చి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. కానీ మళ్ళీ వాళ్ళంతా కూడా క్రమంగా ఎక్కువ రోజులు కూడా కాలేదు, మళ్ళీ వేరే వాళ్ళు ఎవరి దుకాణం వాళ్ళు పెట్టుకొని బయటికి వెళ్ళారు.
మళ్ళీ క్రమంగా మళ్ళీ దగ్గర అయినారు, ఇప్పుడు మళ్ళీ దూరంగా జరిగిపోతున్నారు. ఇదంతా కూడా ఏంటంటే, ఒకటి రాజకీయాల్లో ఈ రకమైన తతంగాలు నడుస్తున్నప్పుడు ప్రజలు ఒకరోజు కాబట్టి ఒక రోజైనా కూడా కాస్త గమనిస్తూ ఉంటారు. గతంలో మాదిరిగానే ప్రస్తుత వివాదం కూడా సద్దుమణిగిపోతుందని తెలుగుదేశం భావిస్తోంది. హరికృష్ణకు సోదరి కేంద్ర మంత్రి పురంధేశ్వరి సహకారం ఉందన్నది ఆ పార్టీ ఆరోపణ. అందుకే కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వకుండా మళ్లీ హరికృష్ణకు దారికి తెచ్చుకుంటేనే జూనియర్ తెలుగుదేశానికి ఎన్టీఆర్ అభిమానుల అండా ఉండేది. సీమాంధ్రలో సిచ్యువేషన్ చూసి చంద్రబాబు యాత్రను వాయిదా వేసుకున్నారు. ఇక హరికృష్ణ కూడా సమైక్య యాత్రకు సిద్ధమవుతున్నారు. కాకపోతే అలాంటి ఆలోచన లేదని పైకి చెబుతున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు చొరవతో ఈ ప్రయత్నం విరమించుకోవచ్చని తెలుస్తోంది. లేదంటే చంద్రబాబు తెలంగాణకు సై అని, హరికృష్ణ నో అంటే పార్టీకి కొత్త తలపోటే. నారా నందమూరి ఫ్యామిలీ గొడవలు 4 ఏళ్లుగా చూస్తున్నవే. ఇప్పుడు చంద్రబాబు ముందున్న సవాల్ జూనియర్ ఎన్టీఆర్. లోకేష్ కోసం తెలుగుదేశం సినీ గ్లామర్ను వదులుకుంటుందా? గతం మాదిరి హరికృష్ణ రాజీ పడతారా అన్నది వెయిట్ అండ్ సీ. ఇది ఇవాల్టి ఇది నిజం.